మళ్లీ అధికారంలోకి వస్తే అమెరికాకు స్వర్ణయుగాన్ని తెస్తానంటూ గద్దెనెక్కిన డొనాల్డ్ ట్రంప్ అగ్రరాజ్యాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలోకి జారుకుంటున్న సంకేతాలు వస్తున్నాయి. మరి ట్రంప్ విధానాలు ప్రపంచ దేశాలకే గాక స్వదేశానికి ఇబ్బందికరంగా పరిగణిస్తున్నాయి. ఎదురు తిరిగితే ఏ దేశంపైనైనా ప్రతీకార సుంకాలతో విరుచుకుపడుతున్న ట్రంప్ దీనివల్ల సొంత దేశంపై ఏ రకమైన ప్రభావం పడుతున్నదో చూసుకోవట్లేదు. ఫలితంగా స్వజాతీయుల నుంచి విమర్శలు మూటగట్టుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ మరోసారి అధ్యక్ష పీఠాన్ని అధిరోహించిన డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న నిర్ణయాలు అగ్రరాజ్యాన్ని ఆభాసపాలు చేస్తున్నాయి. పెద్దన్నగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను బలపరచాల్సింది పోయి ప్రతీకార సుంకాలతో రగిలిపోతూ బలహీనపరుస్తున్నారు. మరి నిరుటితో పోల్చితే తగ్గిన ఉద్యోగాలు, పెరిగిన ద్రవ్యోల్బణం, మందగిస్తున్న జీడీపీ ఇది ఆ దేశంలో ఇప్పుడు నెలకొన్న దుస్థితి. అవును, అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతల్లోకి వచ్చి కేవలం 6.5 నెలలే కావస్తున్న టారిఫ్ల పెంపు, కొత్త పన్ను విధానం, ఖర్చుల కారణంగా అక్కడి వాణిజ్య, తయారీ, ఇంధన రంగాలు సమస్యలను ఎదుర్కొంటున్నాయి.